Hello friends, this is your friend Razi Aman. Welcome to RJ Adda 2.0. Let's get ready for today's motivational story. Have you ever felt that you are not enough? అదేనండి మనలో చాలామంది అనుకునేదే, నేను పనికిరాని వాడినేమో, నాలో అన్నీ నష్టాలే, నాలోనే లోపం ఉంది అని లోపాలను ఎత్తికొట్టుకునే వాళ్ళకే ఈరోజు మన మోటివేషనల్ స్టోరీ. ఒక కుండలు చేసుకునే వ్యక్తి ఎంతో ప్రేమగా 2 కుండలు తయారు చేశాడు. అందులో ఒక కుండ చాలా బాగా తయారయ్యింది. రెండో కుండకు మాత్రం పాపం ఒక క్రాక్ వచ్చింది. అయినా ఆ పెద్ద మనిషి ఆ 2 కుండలను సమానంగా బావి దగ్గరికి తీసుకెళ్ళి కష్టపడి నింపేవాడు. ఒక కావిడి సహాయంతో ఆ 2 కుండలను అలా భుజం మీద పెట్టుకొని మోస్తూ మోస్తూ ఇంటి దాకా వెళ్ళేవాడు. ఇంటికెళ్ళేసరికి క్రాక్ కుండలో నీళ్లు సగమే ఉండేది. మంచి కుండ మాత్రం అవిటి కుండను చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. అప్పుడు క్రాక్ కుండ తన యజమానితో ఇలా అంటుంది, నాలో లోపం ఉంది, నాలో చిల్లుంది, నేను కారిపోతున్నాను, నన్ను వదిలే. అప్పుడు యజమాని ఇలా అంటాడు, ఈరోజు కూడా మనం బావి దగ్గరికి వెళ్దాం. నీకు మళ్ళీ నీలో లోపం ఉన్నట్లుగా అనిపిస్తే నేను నిన్ను ఇంట్లోనే వదిలేస్తాను. అప్పుడు బావి దగ్గరికి తీసుకెళ్ళి, గమనించావా, మనము మన పయనం మొదలుపెట్టినప్పుడు ఇదంతా ఒక ఎడారిలాగా ఉండేది. అంతేకాదు, మనం వెళ్ళే దారిని కూడా గమనించు. నువ్వు నీళ్లు కారుతున్నాయి అని భావిస్తున్నావు. నీ కారిన నీళ్ల వల్లే ఎడారిలా ఉన్న ఈ ప్రాంతమంతా చెట్లతో ఇలా నిండిపోయింది. సో ఫ్రెండ్స్, ఎవ్రీ డిజబిలిటీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎబిలిటీ. సో ఫ్రెండ్స్, పుష్ యువర్ సెల్ఫ్ టు బీ బ్రేవ్. Please like, share and subscribe RJ Adda 2.0.